వెల్కమ్ టు మ్యాగ్నో ఆడియోస్. ఇవాళ టాపిక్ వచ్చేసి 120 బాక్సెస్ అహూజా ఫుల్ రేంజ్ స్పీకర్స్తో కస్టమర్ అయితే నాకు కందుకూరు నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అహూజా స్పీకర్స్తో పాటు అహూజా ట్యూటర్స్ కూడా కంప్లీట్గా నాకు అహూజా స్పీకర్ బాక్సెస్ ట్యూటర్స్తో నాకు అసెంబుల్ చేసి ఇవ్వమన్నారు. వాటి మెటీరియల్ అయితే నేను ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపిస్తాను, చూడండి. అహూజా 12FRX మోడల్ నెంబరు. చూడండి. అట్లాగే ట్విటర్స్ కూడా వచ్చేసి కంప్లీట్గా అహూజాని యూజ్ చేశాను. బాక్సెస్ అయితే నేను 20 బాక్సెస్ ఓన్గా చేయించానండి. చేయించి కస్టమర్ వచ్చేసి దాదాపు 3 or 4 డేస్ నుంచి వెయిటింగ్. వినాయక చవితి ఫుల్ బిజీ వల్ల నేను కొంచెం వర్క్ ఆపున్నాను. వినాయక చవితి అయిన తర్వాత రమ్మన్నాను. వచ్చారు కస్టమరు, అసెంబుల్ చేద్దాం. ఇక బాక్సెస్ వచ్చేసి లోపల ఫిట్టింగ్, ఇన్నర్ ఫిట్టింగ్ ఇలా ఉంటుంది. అయితే బాక్సెస్ లోపల మనకి ఆడియో స్మూత్గా రావడం కోసం ఏంటంటే రీసౌండ్స్ ఎటువంటివి రాకుండా కోసం మనం ఫోమింగ్ టైప్ ఒకటి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీగా ఫోమింగ్ అయితే నేను యూజ్ చేస్తాను. ఆ వార మనకి తేడా అయితే కనిపిస్తుంది. ఫోమ్ ఉన్నదానికి ఫోమ్ లేని దానికైతే ఆడియో డిఫరెన్స్ అయితే మనకు ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది. 4 షేప్స్ అయితే కట్ చేసుకున్నానండి. అట్లాగే ముందుగా నేను ఫెవికాల్ పెట్టుకున్నాను కార్నర్స్కి. తర్వాత ఈ గమ్ అప్లై చేస్తున్నాను, బోన్ ఫిక్స్ గమ్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసినందువల్ల ఏంటంటే ఆ స్పాంజ్ని, ఆ ఫోమింగ్ని పట్టుకొని ఉంటుంది. మళ్ళీ తర్వాత ఓటంగా అటువంటి జరగదు. ఒకసారి ఆడియో అయితే కొంచెం క్వాలిటీగా కావాలనుకున్న వాళ్ళకి, ఆడియో పర్ఫార్మెన్స్ బాగుండాలనుకున్న వాళ్ళకి ఫోమ్ అయితే ఉపయోగించండి, బాగుంటుంది. ఫోమ్ ఉపయోగించినందు వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొంచెం రిస్క్ అనుకోకుండా టెక్నీషియన్ చేత కానీ ఇలా చేయించుకుంటే మటుకు చివరిగా అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుందండి, సాఫ్ట్గా వస్తుంది. ప్లస్ మనం తయారు చేసేటప్పుడు బాక్సెస్ అంత పర్ఫెక్షన్గా రాకపోయినా కానీ మనం కార్నర్స్లో ఖచ్చితంగా ఫెవికాల్ అయితే అప్లై చేయాలి. ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది, ఎటువంటి లీకేజ్ అయితే రాదు. నేను కంపల్సరీ ప్రతి బాక్స్కి అయితే ఫెవికాల్ అప్లై చేస్తాను కార్నర్స్లో. ఓకే, కంప్లీట్గా దాదాపుగా అయితే మొత్తం నేను అంటించేస్తూ ఉన్నాను. కస్టమర్ అయితే చాలా జాగ్రత్తగా చేయించుకుంటాడండి, దగ్గరే ఉండి. మంచి సబ్జెక్ట్ గల కస్టమర్, అతను బాగా అవగాహన ఉన్న కస్టమరు. ఎటువంటి స్పీకర్స్ విషయంలో కూడా రాజీ పడకుండా చేయించుకుంటున్నాడు డెప్త్ కోసం. గమ్ అయితే ఇట్లా నీట్గా మనం పూసుకోవాలండి. మళ్ళీ అక్కడక్కడ కొద్ది పూసి వదిలేస్తే మటుకు మనకి వదిలేస్తుంటుంది, ఫోమ్ని వదిలేస్తుంది. అది కంప్లీట్గా మనం అప్లై చేసుకున్నామంటే మటుకు ఎవరైనా కానీ కస్టమర్ పైన కొంచెం అవగాహన ఉంటే బాక్సెస్ తీసేసి వాళ్ళ బాక్స్ ఇలాంటి లేకపోతే మనం చక్కగా అంటించేసుకోవచ్చు అండి. ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, హ్యాపీగా అంటించేసుకోవచ్చు. దాన్ని బట్టి డెప్త్ ఉంటుందా లేదని మీకే కంప్లీట్గా అర్థమైపోతుంది. ఓకే, పక్కా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది, పక్కా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఒక్కసారి నేను కెమెరా కూడా లోపలికి పంపించి చూపిస్తాను, చూద్దాం. బయటకు వచ్చిన ఫోన్ అయితే కంప్లీట్ కట్ చేసేసానండి. పైన
అట్లాగే టాపు డౌను, అట్లాగే బ్యాక్ సైడు, అట్లాగే బాక్స్కి అటు ఇటు లెఫ్ట్ రైట్ సైడ్ కూడా నేను ఫోమ్ అయితే కంప్లీట్గా అయితే అతికించడం జరిగిందండి. దాదాపుగా అయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఫిట్టింగ్ వెళ్ళిపోదాం. ఇది అహూజా ట్యూటర్ అండి. ఇది దానికి కంపల్సరీగా 4.7 450 వాట్స్ ఫిల్టర్ అయితే ఒకటి యూజ్ చేయాలి, లేదంటే మనకు ట్యూటర్ బాగా అవుతుంది కొంతసేపటికి. అందువల్ల నేను ఖచ్చితంగా ఇటువంటి కండెన్సర్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ హాస్పిటల్ వస్తుంది క్వాలిటీ. వైర్ కూడా వచ్చేసి 1 స్క్వేర్ వైర్ వాడండి. డెప్త్ బాగుంటుంది, వైర్ క్వాలిటీ, లీడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అట్లా వేస్తే మీకు మెల్ట్ అవుతాయి. స్పీకర్స్ చూద్దాం. ఓపెన్ చేస్తున్నానండి. ఇది కొత్త బ్యాచ్ అండి. మోడల్ ఉన్నారండి. లేటెస్ట్ బ్యాచ్, అప్డేట్ వచ్చిన బ్యాచ్ ఇది. రెండింటిని సిరీస్లో మన కస్టమర్, ఎందుకంటే ఛానల్ కలిగితే మనకి 120 వాట్ వస్తుంది. సిరీస్లో పెరిగి చేసామంటే మనం మ్యాక్సిమం 250 అంటాం, కానీ 240 వాట్ జనరల్గా చెప్పుకోవాలి. కంప్లీట్గా వైరింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దాని ప్రకారం ప్లస్ మైనస్ ఉంటుందండి. దీనికి ప్లస్ మైనస్ ఉంటుంది. ప్లస్ మైనస్ బయటకు వస్తుంది. ప్లస్ మైనస్ స్పీకర్ సిరీస్లో పెట్టుకోవాలి. కాకపోతే 2 బాక్స్ వేసినప్పుడు 500 వాట్ యాంప్లిఫైర్ పక్కా ఉండాలండి. 250 వాట్ బాక్స్లో పెట్టినప్పుడు సిరీస్లో ఇది యాంప్లిఫైర్ కొంచెం లోడ్ పడుతుంది. అట్లాగే బేస్ ఎఫెక్ట్ అయితే పెద్దగా 500 పెట్టుకొని 2 ప్యారలల్ ఇచ్చుకుంటే దాని వస్తుంది పర్ఫెక్ట్గా 250 వస్తుంది. 500 వాట్ పక్కా లోడ్ వస్తుంది, సరిపోతుంది. బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా వచ్చిందండి. ఇంకా డిజైన్ చేయడానికి నాకు టైం లేదు. స్టిక్కర్స్ అవి అయితే చేద్దామన్నా ఈజీలో టైం పెట్టుకుంటే కస్టమర్ పడవాలని అహూజా స్టిక్కర్స్ అవి కలిపి అప్పిరెన్స్ చాలా బాగా వస్తుంది. ఇది 2 అయితే అయిపోయినాయండి. ఇది ఇలా అవుట్లుక్ ఇలా వచ్చిందండి. ఇది మామూలుగా అయితే ఇంతకుముందు బాక్స్కి డిజైన్ చేసి ఇట్లా స్టిక్కర్స్ వేసేవాడిని. వాటేసి స్టిక్కర్ అహూజా స్పీకర్లు కూడా అహూజా స్టిక్కర్ వేసేవాడిని అండి. టైం సరిపోలేదు. కస్టమర్ కూడా ఓకే అన్నారు. సార్ అండి కందుకూరు నుంచి ఈసారి మనకు ఆర్డర్ ఇచ్చినారు. చాలా మంచి కస్టమర్ అండి. 1 వీక్ వెయిట్ చేసైనా కానీ మన కోసం ఈ వినాయక చవితి సీజన్లో బిజీగా ఉన్నారని మనకు టైం ఇచ్చారు. అయిపోగానే ఫ్రీగా వచ్చేసి ఇన్స్టాలేషన్ చేయించుకున్నారు బాక్సుల్ని. చాలా మంచి కస్టమర్ అండి. కస్టమర్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.